ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పాటవుతున్న ఒక పెద్ద గ్రీన్‌ఫీల్డ్ డీప్ సీ ఓడరేవు మచిలీపట్నం పోర్టు. చరిత్రలో కనుమరుగైపోయిన ఈ ఓడరేవు మళ్లీ సరికొత్తగా నిర్మాణమవుతోంది. ఈ పోర్టు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు కోస్టల్ ట్రాన్స్‌పోర్ట్‌కు కేంద్రంగా మారబోతోంది. మెయిల్ గ్రూప్ నిర్మిస్తున్న ఈ పోర్టును 2026 కల్లా పూర్తి చేసి ఆ ఏడాదిలోనే ప్రారంభించాలి అనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్టు పనులు ఎలా జరుగుతున్నాయి? ఈ పోర్టుతో రాష్ట్రానికి ప్రజలకు కలిగే ఉపయోగాలేంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రానికి 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఈ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఏపీని దేశంలోనే అగ్ర పారిశ్రామిక రాష్ట్రంగా మార్చవచ్చనే నమ్మకంతో ఉంది ప్రభుత్వం. ఇప్పటికే ఉన్న పోర్టులు, నిర్మాణంలో ఉన్న కొత్త పోర్టులను కేంద్రంగా చేసుకుని మొత్తం 8 కొత్త పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నిర్మాణమవుతున్న పోర్టులో ఒకటి ఈ మచిలీపట్నం పోర్టు. ఈ ఓడరేవు శాతవాహన కాలం నుంచి ఒక ముఖ్యమైన ఓడరేవుగా ఉంది. దీన్ని బందర్ అని కూడా పిలిచేవాళ్లు. అప్పట్లో ఇక్కడి నుంచి విదేశీ వాణిజ్యం జరిగేది. కానీ తుఫానులు, వరదల వల్ల దాని ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ చారిత్రక పోర్టును పునరుద్ధరించడానికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతోంది. మచిలీపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో బంగాళాఖాతం తీరంలో ఉంది. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ డీప్ సీ పోర్ట్. మెయిల్ గ్రూప్ చేపడుతున్న ఈ నిర్మాణంలో ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు. 5,500 కోట్లతో ఈ పోర్టు నిర్మాణమవుతోంది. ఇప్పటికే దాదాపు 48% నిర్మాణం పూర్తయింది. 274 మీటర్లతో నిర్మిస్తున్న సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. సముద్ర మార్గాన్ని లోతుగా చేయటానికి డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయి. ఓడరేవు బెర్త్ నిర్మాణం దశల వారీగా జరుగుతోంది. మొత్తం 16 బెర్తులు నిర్మిస్తున్నారు. మొదటి దశలో 4 బెర్తులు నిర్మిస్తారు. మొత్తంగా 2026 అక్టోబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తవుతుందని, ఆ ఏడాదిలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పోర్టు ఏపీతో పాటు తెలంగాణ అవసరాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల అవసరాలు కూడా తీర్చేయబోతోంది. మచిలీపట్నం పోర్టులో ఈవీ వాహనాల తయారీ, ఆభరణాల తయారీ సెజ్, ఆటో విడిభాగాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఈ పోర్టు పూర్తయితే భారతదేశ తీర ప్రాంత రవాణాకు, వాణిజ్యానికి కీలక కేంద్రంగా మారుతుంది. అలాగే ప్రాంతీయ వాణిజ్యం కూడా పెరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు పోర్టులో 213 కోట్లతో అదనపు పనుల కోసం ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. ఆ అనుమతులతో పోర్టులో ఎరువుల స్టాక్ యార్డ్, బొగ్గు స్టాక్ యార్డ్, గ్రానైట్ స్టాక్ యార్డ్, ఎడిబుల్ ఆయిల్, ఇతర వస్తువులు, కంటైనర్ స్టాక్ యార్డ్, ట్రాన్సిట్ షెడ్, రైలు, రోడ్డు నెట్వర్క్లలో అదనపు పనులు చేపడతారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్యానికి, ఉద్యోగ కల్పనకు ఊతమిస్తుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి దగ్గరగా ఉండటం వల్ల వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఈ పోర్టు ద్వారా జరిగే వాణిజ్యం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతుంది. బొగ్గు, సిమెంట్, ఫార్మా ఉత్పత్తులు, ఎరువులు, కంటైనర్లు వంటి వాటి దిగుమతి, ఎగుమతులకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. మొత్తంగా మచిలీపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చివేసే పోర్టు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.